తిరుమల శ్రీవారి ఆలయంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిపై తిరుపతిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుపతి నగర ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, జగన్ వచ్చాక తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో స్కామ్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడితే అప్పటి ఈవో, చైర్మన్ విమర్శలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దళిత వాడల్లో 100 కోట్ల నిర్మాణాలు అంటూ 1350 కోట్ల స్కామ్ చేశారు. ఆలయాల నిర్మాణాలు అంటూ ఏం చేశారు, ఎక్కడ చేస్తారు అనేది చెప్పలేరు. ఏ పార్టీ నాయకుల అండదండలతో చేశారో విచారణ చేయాలి. విజిలెన్స్ అధికారులు 2019 నుంచి 24 వరకు మంత్రులు సేవల టికెట్లు ఇచ్చారనేది విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. దేవుడి పేరు చెప్పి మోసం చేసిన వారికి తగిన గుణపాఠం వచ్చింది. గత ప్రభుత్వం 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అక్రమాలు జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద స్కామ్ చేశారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్లో 10,000 రూపాయలు కొట్టేస్తున్నారు, 5,000 మాత్రం రసీదు ఇస్తున్నారంటే ఆ రోజు ఇక్కడున్న ఈవో ధర్మారెడ్డి, ఇక్కడున్న చైర్మన్ సుబ్బారెడ్డి తూతు మంత్రంగా ఒక శ్వేతపత్రం ఇచ్చి ప్రజల్ని వాళ్ళన్న అధికార అండలతో మోసం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి? 2019 ముందు శ్రీవాణి ట్రస్టు అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో శ్రీకృష్ణుని విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి 10,500 వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి 100 కోట్లు కాజేశారు. 1350 కోట్లు స్కామ్ చేశారు. 1350 కోట్లు 1000 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు. ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు. 350 కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఏ గుళ్ళు మార్చారు, ఏ గుళ్ళు పునరావృతం చేశారు, ఏ గుళ్ళు పెయింట్ కొట్టామన్నారు, గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా. ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారిపోయింది. చైర్మన్ వెళ్ళిపోయాడు, ఈవో వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులు కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది. కాబట్టి దొంగల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 1350 కోట్లు వసూలు చేశారో ఆ డబ్బులను ఎక్కడున్నాయి, ఏ గుళ్ళకి మార్చారు, ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఆ గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేశారని చెప్పారు, ఎక్కడ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరంతో పాటు టికెట్ల కుంభకోణం 2019 నుంచి 2024 మే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని టికెట్లు ఇచ్చారు, దర్శనానికి ఎన్ని సేవలు ఇచ్చారు, ఇవన్నీ కూడా కూపీ లాగాలి. ఎందుకంటే వాళ్ళ దర్శనం సేవా టికెట్లో 100 కోట్లు స్కామ్ చేసి లాబింగ్ చేసి దేవుని పేరు చెప్పుకొని ఈరోజు చాలా అన్యాయం చేశారు. దేవుడి పేరు చెప్పుకున్నందుకు కూడా దేవుని శిక్ష లేసారు. చూసారా, దేవుని మోసం చేసేందుకు పార్టీ దిక్కు లేకుండా పోయింది. ఈరోజు చెప్తున్నాం, ఇప్పటికన్నా అధికారులు దీనిపైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి టీటీడీ మీద రోజుకు ఒక ఆరోపణ, అవినీతి బయటపడుతోంది. ఈ టికెట్ల కుంభకోణం ఎవరికైతే సేవా టికెట్లు, ఎవరికైతే బ్రేక్ దర్శనాలు ఇచ్చారో అందరూ మంత్రుల చిట్టా బయట తీసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి కోరుతున్నాం. సార్ తెరిచేస్తా. గోవిందా 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 నీ ఆస్తులు మీవే కాపాడుకోవాలి గోవిందా. గతంలో చేసిన ఇవన్నీ లాక్కోవాలి. గత ప్రభుత్వం దగ్గర మొత్తం అనా పైసలతో సహా లాగబెట్టాలి గోవిందా. గోవిందా 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 బేటా గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకట, ఏడుకొండలవాడ వెంకట.
గోవింద ఏడుకొండ రమణ గోవింద ఏడుకొండవాడ గోవింద అది గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ డెసిషన్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అదే మా పని ఏంటంటే మీరు ఎంక్వైరీ చేసిన అందరూ నా పేర్లు నిజమైన పేర్లు బయట ఇవ్వాలి. ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్ద పెద్ద స్కామ్లు 100 కోట్లు కాదు 1000 కోట్లు దోచేశారు దీంట్లో. ఎందుకంటే శ్రీవాణి భక్తులుగా మేమందరం కూడా శ్రీవాణి టికెట్ కొనుక్కొని 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు బాధ వేస్తాను. నిజంగా 10,000 కొట్టేస్తారని మీకు తెలిసి ఈ విషయం తెలుసుకొని కంపల్సరీ జరుగుతుంది. మీరు న్యాయం చేస్తారు కోరుకుంటున్నాను. సార్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. పూర్తి వివరాలు రేపు కూడా వస్తాం. మీ అధికారి నుంచి కలుస్తాం సార్. రేపు కూడా కలుస్తాం. ముందుకు పోవద్దు. కిరణ్ రాయల్ సార్ జనసేన పార్టీ తిరుపతి ఇంకొంచెం బయట రావాలి తీసుకోవాలి. సార్ టీటీడీని కాపాడాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రక్షాళన మొదలు